15 లక్షలు తీసుకుంటే మిగతా 10 లక్షలకు వడ్డీ కట్టాలి. 20 లక్షలు తీసుకుంటే మిగతా 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. అంటే బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి గాని నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్ధాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 4,000 కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? మొత్తం వడ్డీ లేని రుణమే, ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు. పోనీ 10 ఇయ్యకపోతివి, మొత్తం అసలే ఇయ్యకపోతివి. మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం 21,000 కోట్ల వడ్డీ లేని రుణం, మేనిఫెస్టోలో మాత్రం 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం. కానీ ఇస్తున్నదేంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలమే ఈ రోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది. మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం. అది పెంచకపోగా 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పుడు మనం మార్చ్ 2025లో ఉన్నాం. ఈ 11 నెలల కాలంలో కనీసం 5 లక్షల రూపాయలకు ఇచ్చే వడ్డీ లేని రుణం కూడా ఒక్క పైసా విడుదల చేయలే ఈ ప్రభుత్వం. అట్లీస్ట్ ఆ ఫైల్ మొదలు గ్రూపులు ఏం చేస్తాయంటే బ్యాంకు కట్టుకుంటాయి, ప్రభుత్వం గ్రూపులకు విడుదల చేస్తుంది. గత 11 నెలల్లో ఒక్క పైసా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. చెప్పేది 21,000 కోట్లు, మేనిఫెస్టోలో చెప్పింది 10 లక్షలకు పెంచుతాం. పోనీ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందా అంటే గుండు సున్నా, గాడిద గుడ్డు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు మార్చి ఈరోజు 9వ తేదీ ఈ రోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తా ఉన్నాడు. మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి? పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అందుకే అన్న నేను, అబద్ధానికి అంగిలాగు దొడిగితే రేవంత్ రెడ్డి లెక్క